హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ షెఫ్ తెలుగు. నేను మీ లావణ్య. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. సంక్రాంతి వైబ్స్ అనేది వచ్చేసాయి కదండి, అందుకోసం నేను ఇవి హైదరాబాద్ తెలంగాణలో వీటిని గర్జలు అంటారండి, హిందీలో గుజియా అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇలా నేను చేసేసానండి. చాలా సూపర్గా వచ్చాయి. రెగ్యులర్ ప్రాసెస్ కాకుండా డిఫరెంట్ ప్రాసెస్లో చేశానండి. హెల్త్ కాన్షియస్ కూడా గుర్తుపెట్టుకొని నేను ఇవి చేసేసాను. ఓకే ఫ్రెండ్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూస్తున్నాను కదా ఫ్రెండ్స్, నేను కొబ్బరి అనేది తీసుకున్నానండి. డెసికేటెడ్ కోకోనట్ అంటారు కదా, కొబ్బరి పొడి నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, సిమ్లో పెట్టి చేసుకోండి ఫ్రెండ్స్. కొబ్బరి ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్ అనేది అస్సలు పెట్టుకోవద్దండి, కొబ్బరి అనేది మాడిపోతుంది. సిమ్లో పెట్టేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత మనం పుట్నాల పప్పు అనేది కూడా కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి. నేను చెప్పాను కదండి, బిఫోర్ నేను ఫ్రై చేసి పెట్టేసుకుంటాను. మళ్ళీ మనం ఒకసారి లైట్గా ఫ్రై చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకుని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, దీని తర్వాత మనం పిండి అనేది తడిపేసుకుంటాం. ఆల్ పర్పస్ ఫ్లవర్ అనేది నేను తీసేసుకున్నానండి. మీరు ఎంత చేయగలుగుతారో అంతే వేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా ఈ ప్రాసెస్ అనేది చాలా లాంగ్ ఉంటుంది కదా, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అలా నేను పిండి అనేది తీసేసుకొని అందులో బొంబాయి రవ్వ అంటూ వేసేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్, ఎక్కువ వేసుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత మనం కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటే మనకు టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, అలా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా మిక్స్ చేసేసుకుందామండి. సాల్ట్ రవ్వ అనేది ఈక్వల్గా అయిపోతుంది. దాని తర్వాత అందులో మనం ఆయిల్ అనేది వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఆయిల్ అంటూ నేను వేసేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, అలా కలిపేసుకున్న తర్వాత మనం ఒకసారి ఇలా మన పిడికిలతో ఇలా గట్టిగా ప్రెస్ చేయాలండి. ఒకసారి చేతిలో పెట్టేసుకొని ఇలా మనం ప్రెస్ చేస్తే అలా ఫామ్ కావాలి, పొడి పొడిలాగా పడిపోవద్దు. ఇలా ఫామ్ అయితే మనకు సూపర్గా వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదా, ఇది ఒక మంచి టెక్నిక్ అండి. మళ్ళీ ఒకసారి చూద్దామండి. చూస్తున్నారు కదా, అలా నొక్కేస్తే ఇలా షేప్ రావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు చల్లుకుంటూ మనం పిండి అనేది డోల్లాగా చేసేసుకుందాం. తడిపేసుకుందామండి మంచిగా. కొద్దిగా గట్టిగానే ఉండాలండి, మరి పల్చగలాగా లూజ్గా అంటూ ఉండొద్దు, కొద్దిగా టైట్గా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, అలా కలిపేసుకుందామండి. నైస్గా కలిపేసేసుకున్న తర్వాత దానికి కొద్దిగా ఆయిల్ అంటూ అప్లై చేసేసి మనం రెస్ట్కి పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇలా కొద్దిగా ఆయిల్ అంటూ వేసేసుకొని మనం ఒక 5 మినిట్స్ అలా పెట్టేసుకుందామండి. ఇది ఎక్కువసేపు నానాల్సిన అట్లా అవసరం ఏమి ఉండదండి. మనం ఒక 5 మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత దీని లోపలికి పూర్ణం అనేది చేసుకుందాం. చూస్తున్నారు కదండి, గర్జల లోపల స్టఫింగ్ అనేది మనం ప్రిపేర్ చేసుకుందామండి. పూర్ణం అని అంటారండి ఇక్కడ తెలంగాణలో. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నేను పుట్నాలు అనేది ఇలా మిక్సర్ జార్లో వేసేసి పౌడర్ చేసేసుకున్నాను. నేను చెప్పాను కదండి, ఇది కొద్దిగా డిఫరెంట్గా నేను చేస్తున్నాను అనేసి, హెల్త్ కాన్షియస్ కూడా. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత ఇప్పుడు అందులో మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి పొడి అనేది వేసేసుకుంటున్నానండి. అండ్ ఇంకో ఇంగ్రీడియంట్ వచ్చేసేసి నువ్వులండి. ఈ చలికాలంలో మనకు నువ్వులు అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. అండ్ ఇప్పుడు అందులో మనం సోంపు అనేది వేసుకుందామండి. సోంపు కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది, డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది కదండి సోంపుతో. ఫ్లేవర్ కోసం నేను మంచి సోంపు అనేది వేసేస్తున్నానండి. ఇది కొద్దిగా షుగర్ అండి, ఇలా షుగర్ అంటూ వేసేస్తున్నాను. దాని తర్వాత ఇది షుగర్ పౌడర్ ప్లస్ ఇలాచీ, ఇవి 2 పౌడర్ చేసేసి ఇలా వేసేసుకుంటున్నానండి. ఒకసారి మంచి కలిపేసుకుందామండి. మంచి కలిపేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేద్దామండి. దీని తర్వాత మీకు షుగర్ అనేది కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ తక్కువ అనిపిస్తే మీరు షుగర్ అనేది మళ్ళీ కలిపేసుకోవచ్చు అండి. డైరెక్ట్ షుగర్ కలిపేసుకోవచ్చు అండి. ఒకవేళ పౌడర్ షుగర్ ఉంటే అది కూడా కలిపేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, అలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి ఇంగ్రీడియంట్స్ అంటూ. ఓకే ఫ్రెండ్స్, ఇది రెగ్యులర్ పూర్ణం కాకుండా ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పూర్ణం అనేది నేను చూపిస్తున్నానండి. మీకు తప్పక నచ్చుతుందండి. ఇలాంటిది చూపించారో లేదో, నేను మాత్రం నా ఛానల్లో అంటూ చూపిస్తున్నాను. మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా నచ్చుతుంది. అయినా చాలా సూపర్గా కూడా వచ్చిందండి. చూస్తున్నారు కదండి, షుగర్ క్వాంటిటీ కొద్దిగా తక్కువ అనిపిస్తే మళ్ళీ మనం అలా షుగర్ పౌడర్ అయినా షుగర్ అయినా వేసేసుకొని అలా కలిపేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్,
ఇది పిల్లలకే కాదండి పెద్దవారు కూడా పెట్టొచ్చు అండి. ఇంట్లో పుట్నాలు ఉన్నాయి, పెద్దవారికి పెట్టాలనుకున్నప్పుడు షుగర్ అనేది కొద్దిగా చూసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదండి పిండి అనేది సూపర్గా మెత్తగా వచ్చేసింది కదా. మనం అలా టైట్గా తడిపేసుకున్నాం కాబట్టి మనం 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇలా మెత్తగా అవుతుంది. చూస్తున్నారు కదండి అలా మనం రోల్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పూర్ణం అనేది స్టఫ్ చేసుకోవాలండి. మనం చేసుకున్న స్వీట్ పూర్ణం అనేది ఇందులో పెట్టేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి ఇలా వేసేసుకున్న తర్వాత మనం సెట్ చేసుకోవాలండి. కరెక్ట్ మధ్యలోనే ఉండాలండి, అటు ఇటు ఉండకూడదు. ఇది కూడా ఒక టిప్ అండి. చూస్తున్నారు కదండి అలా కొద్దిగా దూది తీసుకొని వాటర్లో డిప్ చేసుకొని అంచులు తడిపేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి అలా ప్రెస్ చేసేసుకోవాలి. ఇది జాగ్రత్త అండి, ఇది కొద్దిగా అటు ఇటు అయితే హోల్ లాగా పడిపోయి మొత్తం ఆయిల్ అంతా పాడైపోతుంది. జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మనం ఇలా ఫింగర్తో కూడా మనం ఇలా చంద్రకళ స్వీట్ షేప్లో కూడా చేసేసుకోవచ్చు అండి. ఇట్లా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇట్లా చూస్తున్నారు కదండి మనకు స్వీట్ చంద్రకళ స్వీట్ అనేది ఇలా ఉంటుంది కదా షేప్. ఇది ఒక షేప్ అండి, అంటే మనం డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఇది ఒక షేప్. నెక్స్ట్ ఇంకోటి చూద్దామండి. ఇది చూస్తున్నారు కదా ఇది కూడా మనం సేమ్ అలాగే రోల్ చేసేసుకొని స్టఫింగ్ అంటూ మధ్యలో పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు గర్జల గంట అనేది ఉంటుందండి ఇక్కడ తెలంగాణలో, దీన్ని గర్జల గంట అంటారు. వీల్ లాగా ఉంటుంది. ఈ వీల్తో ఇలా కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి ఇలా కట్ చేసేసుకుంటే మళ్ళీ అలా షేప్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదండి మీరు అలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు అండి. మీకు తెలిసిన మెథడ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి నేను అన్నీ అలా చేసేసుకున్నాను. దీన్ని గర్జల గంట అంటారు, దీన్ని వీల్ అనమాట. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ఇలా నేను అంతా షేప్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందో లేదో ఒకసారి చూసుకుందామండి. మరి ఎక్కువ హీట్ ఉండొద్దు, నార్మల్ హీట్ టెంపరేచర్లో ఉండాలి ఆయిల్. కొద్దిగా వేసుకుంటే మనకు తెలిసిపోతుందండి. ఇప్పుడు 1 బై 1 వేసుకుందాం. చూస్తున్నారు కదండి అలా వేసేస్తున్నాను. ఎక్కువ కూడా వేయొద్దండి, మనం తీసుకున్న ప్యాన్ సైజ్ని బట్టి అందులో ఎన్ని పడతాయో ఫ్రీ మూమెంట్ ఉండాలి. ఎక్కువ ఉంటే మనకు తిప్పడానికి కష్టం ఉంటుంది. ఇవి కూడా ఫ్రై చేయడానికి కొద్దిగా మనకు సతాయిస్తాయి. చూస్తున్నారు కదండి నేను అలా వేసేసాను. మనం ఫ్రై చేసుకునే కడాయి అంటూ కొద్దిగా పెద్దగా ఉండాలండి. చూస్తున్నారు కదా నేను పెట్టుకున్న కడాయిలో ఇలా 3 వచ్చాయండి. మీరు ఎలా చూసి వేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఈ గర్జలు అనేటివి ఫ్రీగా మూవ్ కావాలండి ఆయిల్లో. చూస్తున్నారు కదా మీకు తెలిసిపోతుంది. నేను చెప్పే టిప్ ఏంటిదంటే ఇవి చేసేటప్పుడు కొద్దిగా కడాయి అంటూ పెద్దగా తీసుకోండి ఫ్రెండ్స్. అండ్ లిమిట్గానే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఫ్రీగా ఉండాలి అండ్ ఫ్లేమ్ కూడా సిమ్గా ఉండాలండి. సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. కొద్దిగా టైం టేకింగ్ అయినా మనం సిమ్లోనే పెట్టేసుకొని దానికి టైం ఇవ్వాలండి. అప్పుడే మనకు మంచిగా ఫ్రై అవుతుంది, మనకు తెలుస్తుంది. మంచి కలర్ వస్తేనే ఇవి మంచిగా స్టిఫ్గా క్రిస్పీగా ఉంటాయండి. ఇది లాంగ్ అయినా పర్లేదండి. నేను షార్ట్ అనేది ఎడిట్ చేయకుండా కట్ చేయకుండా మీకు చూపిస్తున్నానండి. మీరు చూసే టైంలో మీరు తెలిసిపోతుంది నేను ఎంత టైం వరకు నేను ఫ్రై చేశాను అనేది. చూస్తున్నారు కదండి అలా మనం టైం ఇస్తేనే ఇవి మంచిగా రెడ్డిష్ కలర్లో వచ్చేస్తాయి, స్టిఫ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి 2 సైడ్స్. ఓపిక ఉంటే అన్నీ సూపర్గా వచ్చేస్తాయండి. టెన్షన్ పడకండి, సిమ్లోనే పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి టైం టేకింగ్ ఉంటుంది కదా, నేను చెప్పాను టైం టేకింగ్ ఎక్కువనే ఉంటుందండి ఇవి ఫ్రై కావడానికి. అందుకోసం నేను క్లిప్పింగ్ అంటూ నేను కట్ చేయలేదండి. ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా రెడ్డిష్ కలర్లో వచ్చేస్తేనే మనకు చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. మనం బయట పెట్టినా కూడా గట్టిగానే ఉంటాయి, మనం స్టోర్ చేసి మనం తినాలనుకున్నప్పుడు కూడా అవి గట్టిగానే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసేయాలండి. ఇది ఫస్ట్ బ్యాచ్ అండి నేను చూపించింది. మీకు తెలిసిపోతుంది కలర్లోనే మనకు తెలిసిపోతుంది ఇవి మంచిగా వేగాయి స్టిఫ్గా ఉన్నాయి అనేసి. ఓకే ఫ్రెండ్స్ సెకండ్ బ్యాచ్ అనేది కూడా నేను వేసేస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్ ఇది మాత్రం నేను ఫాస్ట్ మూమెంట్లో పెట్టానండి, స్పీడ్లో. ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అలా మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. సిమ్లోనే పెట్టి చేసుకోండి ఫ్రెండ్స్, హై ఫ్లేమ్ అస్సలు పెట్టేసుకోకండి. హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే అంత మాడిపోయినట్టు కలర్ కూడా చేంజ్ అయిపోయి అంత టేస్ట్ కూడా ఉంటుందండి.
సిమ్లోనే పెట్టి చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు తప్పక నచ్చుతుందండి. మీరు టేస్ట్ చేయండి. ఈ కొత్త రకం గర్జలు అనేటివి రెగ్యులర్వి కాకుండా కొద్దిగా డిఫరెంట్గా హెల్త్ కాన్షియస్ లాగా నేను చేశానండి. చూస్తున్నారు కదా, మీరు తప్పక ట్రై చేయండి. నేను ఇందులో నెయ్యి అనేది అస్సలు వాడలేదు. ఇదే హెల్త్ కాన్షియస్. నెయ్యి అనేది పిల్లలకి అవసరం అండి. పెద్దవారు హెల్త్ కాన్షియస్ ఆలోచనలు చేస్తున్నారు కదండి, అందుకోసం నెయ్యి అనేది నేను వాడలేదండి. పిల్లలకి చేస్తే మాత్రం నెయ్యి వేసి మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసి చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంతో యమ్మీ అండ్ టేస్టీ గర్జలు అనేది నేను చేసేసానండి. మీరు తప్పక ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంతో యమ్మీ అండ్ టేస్టీ గర్జలు అనేది రెడీ అయిపోయినాయండి, గుజియాస్. మీరు తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు తప్పక తెలియచేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకి ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటూ మీకు వచ్చేస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీకి మాత్రం 100 లైక్స్ ఇవ్వండి అండ్ 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. చూస్తున్నారు కదండి ఎంతో హెల్త్ బెనిఫిట్ ఉన్న మంచి గర్జులు అనేది నేను ప్రిపేర్ చేసేసానండి. చూస్తున్నారు కదా, ఒకసారి చూద్దామండి లోపల ఎలా ఉందో. చూస్తున్నారు కదా, అలా గట్టిగా ఉంది, సౌండ్ కూడా వస్తుంది. ఓపెన్. వావ్, చూసారు కదండి, లోపల కూడా మంచిగా కనిపిస్తుంది. టేస్ట్ చేయండి ఫ్రెండ్స్, మీకు తప్పక టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది. నేనైతే తిన్నాను, టేస్ట్ మాత్రం సూపర్గా అదిరిపోయిందండి. మీరు తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, మన స్మార్ట్ షెఫ్ తెలుగులో 100 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసే బాధ్యత మీది. తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి గర్జలు కట్ చేసిన తర్వాత మిగిలిపోయిన పిండితోని ఇలా ఫ్రై చేసండి, టీకి సూపర్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, వేస్ట్ చేయకండి, అవసరంతో వరకు పెట్టండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.